ఆయనన్న బ్లాక్ మనీ విషయం ఇవన్నీ ఓట్లు కొనుక్కునే స్థాయికి డబ్బులు పంచడం వల్ల ఓట్లు కొనుక్కునే స్థాయికి మనం వెళ్ళిపోయి ఈ సమస్యలన్నీ ఉన్నప్పుడు బ్లాక్ మనీని అంటే అన్అకౌంటెడ్ మనీని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది చాలా మంచి పని, నేను నమ్ముతాను. కానీ తీసుకొచ్చే విధానంలో చాలా మంది ఇబ్బందులు పడవచ్చు. ఎందుకంటే మనకి ట్యాక్సులు కట్టాలంటే మనందరికీ ఇబ్బంది. దానికి కారణం కూడా ఏంటంటే మనకి కష్టపడి డబ్బులు సంపాదిస్తే తిరిగి గవర్నమెంట్ మన దగ్గర నుంచి ట్యాక్సులు తీసుకొని ఆ ట్యాక్సులు తగ్గట్టుగా మనందరికీ సరైన వసతులు ఇవ్వాలి. అది కల్పించినప్పుడు జనరల్ ఎవరికి ట్యాక్సులు పే చేయడానికి ఉండదు. ఒక సగటు భారతీయుడు ట్యాక్సులు కట్టకపోవడానికి ముఖ్య కారణం డబ్బు కట్టి ప్రయోజనం ఏంటి, ఎవరో రాజకీయ నాయకులతో తినేస్తారు, వాళ్ళ జేబులోకి వెళ్ళిపోతాయని చెప్పి ట్యాక్సులు కట్టారు. అసలు ప్రక్షాళన జరగాల్సింది రాజకీయ నాయకుల్లో ప్రక్షాళన జరగాలి. అలా దోపిడీ చేసే రాజకీయ నాయకుల మీద యుద్ధం చేయాలి, అక్కడి నుంచి రావాలి. వీళ్ళు చెప్తున్న ప్యాకేజీలు కానీ వాస్తవ రూపం దాల్చే వరకు దయచేసి నమ్మకండి. మనకు నేను ప్రశ్న అడుగుతున్నానంటే ప్రశ్నిస్తామని వచ్చామంటే అందరూ నన్ను అడుగుతారు, ప్రశ్నిస్తా అన్నావు కదంటే నేను ఒక్కనేనా? మీ అందరూ ప్రశ్నించకూడదు, నేను ఒక్కనే ప్రశ్నించాలా? మీరందరూ ఏం చేస్తారు, ఖాళీకి చేతులు కట్టు కూర్చుంటారా? నేను ఒక్కనే కూర్చోవాలా రోడ్డు మీద? మీరు రారా? రండి మీరు కూడా. ఏలా ఒక తప్పు జరుగుతున్నప్పుడు దానిని మనం ప్రశ్నించకపోతే అది ఒక అలవాటు అయిపోద్ది. మనం ఖాళీగా చేతులు ముట్టు కూర్చోవలసి వస్తుంది. ఒక ఆడపిల్లని 10 మంది ఏడిపిస్తున్నప్పుడు మొదటిసారే వాళ్ళని చెప్పు తీసుకొట్టకపోతే అది వేరే స్థాయికి వెళ్ళిపోతుంది. అందుకే నేను అవిని నమ్ముతాను. అందుకనే ఆదిలోనే మొగ్గలోనే తుంచేయాలి ఏ సమస్య అయినా సరే. అలాగే ఈ రోజు నేను పదే స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడుతున్నానంటే మీరు డబ్బులు ఇస్తే ఇవ్వండి, ఇవ్వలేకపోతే ఇవ్వలేమని చెప్పండి. అంతేగాని మనకేదో తెలివితేటలేనట్టుగా, మనం ఏదో చేతగాని వాళ్ళలాగా, మనం ఏదో వాజమ్మల్లాగా దద్దమ్మల్లాగా ప్రభుత్వాలు మాట్లాడితే ఎట్లా, కేంద్ర మంత్రులు మాట్లాడితే ఎట్లా? మనందరూ తెలుస్తున్న వాళ్ళు మోసం చేస్తున్నారని. నేనేమంటానంటే ఇవన్నీ మీ ఓట్ల కోసం కదా, మీకు ఓట్లు వేయం. మీరు ఎలాంటి మోసాలు చేస్తే మేము ఓట్లు వేయం, మీకు నిలబడం మేము అండగా. కానీ దయచేసి మోసం చేయకండి. పిల్లల ఆత్మగౌరవాలని, భావితరాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకండి. అదే నేను వాళ్ళకి చెప్పదలుచుకుంది.